షూని శుభ్రం చేసేస్తాను. అవ్వా అవ్వా ఒరే బస్వయ్య, ఒరే బస్వయ్య, మాంచి పనిలో ఉన్నారా? అవ్వా అవ్వా ఏం చేస్తున్నారా? పనిలో ఉన్నారా? అవ్వా అవ్వా ఎవరైనా చూసారంటే నవ్వుతారా? ఎందుకు నవ్వుతారు బాబు, ఎందుకు నవ్వుతారు? నవ్వడమే కాదురా, నీకు ఈ వయసులో ఇదేం పనని 4 తగిలిస్తారు కూడా. ఎందుకు కొడతారు బాబు? నేను చేసే పని అంత తప్పుడు పనా? అయినా ఈ పనే చేయమని మన ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి కదా. ఏంటి ఈ పనా? అవును, రోజు టీవీలో చూపిస్తున్నారు కదా, శుభ్రత పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అని. ఇప్పటి వరకు నువ్వు చేసే పని తండ్రా. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏమనుకున్నారు బాబు? ఏదేదో ఊహించుకున్నాను లేదా? అవునండి, ఏదో స్వచ్ఛ భారత్దే. మన రాజకీయ నాయకులు ఫోటోల కోసం చేసే పని ఇదే కదా, అందుకే నేను పని చేస్తున్నాను. ఫోటోల కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అనరా? దేశ శుభ్రం కోసం చేసే పని స్వచ్ఛ భారత్ అంటారా? ఏదండి, దేశం శుభ్రంగా ఉండాలా? మరి మన ఊరి నాయకులు వీధిలో చేస్తున్నారేంటి? రే బడుద్దా, ఇల్లు శుభ్రంగా ఉంటే ఊరు శుభ్రంగా ఉంటుంది. ఊరు శుభ్రంగా ఉంటే జిల్లాలు శుభ్రంగా ఉంటాయి. జిల్లాలు శుభ్రంగా ఉంటే రాష్ట్రాలు శుభ్రంగా ఉంటాయి. రాష్ట్రాలు శుభ్రంగా ఉంటే దేశమే బాగుంటుందిరా. అదిరా దాని అర్థం. అందుకే కదా గారు శుభ్రం చేస్తుంది. రే జోడు శుభ్రపరిచినంత మాత్రాన స్వచ్ఛ భారత్ అయిపోదురా. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. జోళ్ళే అని అందులో వెనుక తీసేయకండి. జోళ్ళే రామరాజుల రాజులే తెలుసా? ఈ రోజుల్లో ఇంటిలోనూ పూజల్లోనూ కరుణుడు కవచ కొండాలతో పుట్టినట్టు పువ్వు లేకుండా పెళ్లి చేసుకోవట్లేదు. జోడుతోనే అక్షులు కూడా వేసేస్తున్నారు. అంత అవసరమైన వస్తువండి బాబు ఈ జోడు. అవునరా బసవయ్య, నువ్వు చెప్పింది నిజమేరా. అందుకేరా ఇప్పుడు పెళ్లిళ్ళు పెడాకులు అవుతున్నాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు తూతూ మంత్రమే. ఇప్పుడు పెళ్లిళ్ళు ఫోటోలు వీడియోల కోసమే చేసుకుంటున్నారా. ఫోటోగ్రాఫర్ ఎలా చెబితే అలా వినాలి. ఫోటోగ్రాఫర్ ఒక దర్శకుడు, వీళ్ళంతా ఒక నటీనటులు. ఫోటోగ్రాఫర్ ఎలా తల తిప్పమంటే అలా తల తిప్పాలి. మరి తిప్పరేటి? మరి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డోన్ కెమెరాలు పెట్టిన తర్వాత అయినా ఈ రోజుల్లో పెళ్లిలో గౌరీ పూజ ఎందుకు చేస్తున్నారు? ఆ మంత్రాలకు అర్థం ఏంటో పెళ్లి చేసుకునే పిల్లలకి తెలీదు, పెళ్లి చేయించే పెద్దలకి తెలీదు. అయినా ఇప్పుడు వాటికి అర్థం ఎవరికి కావాలరా బసవయ్య? ఎక్కువ మందికి భోజనం పెట్టడం గొప్పే గాని సాంప్రదాయంగా భోజనం పెట్టాలని ఎవరు ఆలోచిస్తున్నారా? అవునండి, ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళని ముందుగా భోజనం చేశారా అని అడుగుతారే కానీ మా వాళ్ళని దీవించారా అని అడగరు. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర అన్నట్లు అన్నం లేని వాళ్ళ వచ్చిన వెంటనే ప్లేట్ పట్టుకొని భోజనం లైన్లో నిలబడతారంటే. అవునరా బసవయ్య, లైన్లో నిలబడ్డవాడు ఎంత పెద్ద మనిషి అయినా సవ్యచాటిలా 2 చేతులు చాపి వంటలు చేస్తాడు. సగం ప్లేట్ లో సగం కింద సగం మన బట్టల మీద. అవునండి, మరొకసారి అన్నం కావాలన్నా మళ్ళీ లైన్ కట్టాలని పట్టడం మానేసి ప్లేట్ పడేద్దామనే సరికి ఎవడో సగం తాగేసి పడేసి వాటర్ పెట్టమని అడిగేసి తొక్కుతాం. ఆ నీళ్లు మన ప్లేట్లోను మన బట్టల మీద పడి మన బట్టలన్నీ కట్టుకుంటారా? అవునరా బసవయ్య, నాకు ఒక పెళ్ళి అలానే జరిగిందా. సగం అన్నం తిన్నాను, నువ్వు చెప్పినట్లుగానే మట్టిలో కలిసిన వాటర్ నా ప్లేట్ లో పడింది. వెంటనే ప్లేట్ పడేసి వచ్చేసాను సగం ఆకలితో. అవునండి, ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనానికే వంక పెడతారు, దేనికి వంక పెట్టరు. ఎందుకంటే వాళ్ళు వచ్చింది తినడానికి కదండి. అయినా భోజనం చేసి వెళ్ళిపోవడమే గాని ముహూర్తపు టైం దాకా ఎవరుంటున్నారా? వాళ్ళ బంధువులు తప్ప. అవునండి, ముహూర్త టైంలో పెళ్లి కొడుకు తాళి కడుతూ ఉంటే మొట్టు కూడా నీ కుర్రాడు నురుగు కొట్టడం, గడువీని ముసలి వాళ్ళు లుంగిడాలు అంటూ పిచ్చిగంతులు వేయడం. ఇది పెళ్ళా లేక రికార్డ్ డాన్సా అన్నట్లు తయారైందండి బాబు ఈ పెళ్లి వ్యవస్థ. అందుకే ఇప్పుడు పెళ్ళైన
అయ్యి బాబా మా అయ్యగారు వచ్చే టైం అయింది. అదిగో మాటల్లోనే వస్తున్నా. ఎందుకు అంత బాధపడుతున్నావు? మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా. ఇది చాలా మంచి విషయమే కదరా. ఏం మంచి విషయమో ఏమిటో అయ్యా. ఆ ఉద్యోగానికి 5 లక్షలు కట్టాలంటయ్యా. 5 లక్షలా? మీ వాడేడి? బయట ఉన్నాడయ్యా, పిలవమంటారా? పిలవరా? బాబు ప్రసాదు, అయ్యగారు పిలుస్తున్నారా? నమస్కారం అయ్యా. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆ ఉద్యోగానికి 5 లక్షలు కట్టకపోతే నేను వాడికి తండ్రినే కాదంటయ్యా. వాడి చదువు కోసమే కదయ్యా నాకున్న కొద్ది భూమిని అమ్మేశాను. ఇప్పుడు నా దగ్గర ఏముందయ్యా? చలపతి, నీవు బాధపడకు. ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. బాధపడికి ఏం చేయమంటారయ్యా? ఆ ఉద్యోగం రాకపోతే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడయ్యా. నాకు వాడు తప్ప ఎవరున్నారయ్యా? ఎవరున్నారు? నీ తండ్రి డబ్బులు కట్టినంత మాత్రాన నీకు తండ్రి కాకుండా పోతాడా? సార్, మీ దాకా వచ్చింది కాబట్టి మీకు వివరంగా చెప్తాను. మా నాన్న ఎలాగో డబ్బు కట్టలేదు. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం సార్. ఇకపోతే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? ఏమీ లేదు సార్. మన పక్క ఊరి రాజారావు గారికి ఒక్కగానొక్క కూతురుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి ఇల్లరికం వస్తే 5 లక్షలు తనే కట్టేస్తాను అంటున్నారండి. కానీ మా నాన్నతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అంటున్నారండి. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. మీ నాన్నని వంటేవాడిని చేస్తావురా? మీ నాన్న చదివిస్తేనేరా నీకు ఉద్యోగం వచ్చింది. నాన్న కోసం ఆలోచిస్తున్నాలే. అయ్యా, వీడి చిన్నప్పుడే నా జీవితం నాశకం అనుకుంటే వీడికి తెలిసేదయ్యా. అవునరా, ఈ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను ఎంతో అలర్మిగా పెంచారా మీ నాన్న. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మ నేను బాగా చూసుకుంటున్నాను కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదురా. నీ మీద ప్రేమతో తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివించారా మీ నాన్న. ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. నాకు వచ్చిన ఉద్యోగం కానీ అలాంటి సంబంధం కానీ మళ్ళీ రావు సార్. అందుకే నాకు నా దారి నేను చూసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు చదువుకొని సంస్కారం నేర్చుకుంటాం అనుకున్నాం కానీ ఇలా బంధాలు విడదీస్తారనుకోలేదు. ఎంతకాలం సార్ ఈ బంధాలు అనుబంధాలు? అయినా ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయిగా. అక్కడ ఉంటే తనకి శాంతి, నాకు శాంతి. ఆపరా, ఒక మాట మాట్లాడాలంటే నీ నాలుక చీరేస్తా. మనిషిగా పుట్టామంటే తన ఎదుగుతూ పక్క వారికి చేయూతనివ్వాలిరా. అంతేగాని నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేయమంటారు సార్? నాకు మరో దారి లేదు. మీరు ఎన్ని చెప్పినా మా నాన్న వదలక తప్పదు. వదలక తప్పదా? తప్పదు సార్. వదలక తప్పదు అంటున్నాడురా. అయితే వదలక తప్పదు. అయితే ఒకసారి ఏంటో చెప్పండి సార్. నెలకి ఇంత ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాను. తొందర పడికరా చిన్న నాయన. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటో చెప్పండి సార్. అయితే జాగ్రత్తగా విను. మీ నాన్నకి సంబంధించిన ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోరా. అలాగే సార్. మా నాన్న ప్రతిదీ వదిలేస్తాను. మా నాన్నది ఇక్కడ ఏమీ లేదు. అయ్యా, ఏం చేస్తున్నారయ్యా? నా కొడుకుని నాకు దూరం చేస్తారా? మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు చేసే న్యాయం ఇదా? చలపతి, నీవు బాధపడకు. నీవన్నీ వదిలేసి వెళ్ళడం వాడి వల్ల కాదు. అన్ని వదిలేస్తాను సార్. అయితే నీ తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నా మీ ఇంటి పేరుని వదిలేసి వెళ్ళిపోరా. అయినా మగవాడికి ఇంటి పేరు మారదు. అది శాస్త్ర విరోధం. మన సనాతన ధర్మంలో తల్లిదండ్రుల వల్లమని లేదురా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తున్నాయి. శాస్త్రాలు ధర్మాలు అంటున్నావే ఓరి పిచ్చోడా. ఈ సృష్టిలో నాది అనేది ప్రతిదీ తండ్రిదేరా. అందుకే మగ పిల్లవాడు పుట్టాలి అంటారు. ఇంటి పేరు కోసం ఇప్పుడు చెప్పరా, ఇంటి పేరు వదిలేసి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? అవ్వదు సార్. అబ్బా, భలే చెప్పారయ్యా. ఇది మావాడికి కాదయ్యా, ఈ లోకంలో తండ్రిని వదిలేసిన ప్రతి కొడుక్కి మంచి గుణపాఠమయ్యా. ప్రతి మనిషి తన మనసును కాపాడుకోవాలరా. అప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడు. ఈ రోజు ఈ లాభం కోసం నీ వారిని దూరం చేసుకుంటే రేపు నీ పిల్లలు
నిన్ను దూరం చేసుకుంటారా? అప్పుడు తెలుస్తుందిరా నీకు. ఒరేయ్, నీ తండ్రిని చూడడం నీ ధర్మం రా. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అయ్యగారు నన్ను క్షమించండి. మా నాన్న నేను బాగా చూసుకుంటాను. ఆ ఉద్యోగం రాకపోయినా కూలి పని చేసుకునే నేను బాగా చూసుకుంటాను. ప్రసాద్, నీకు ఉద్యోగం ఇప్పించి బాధ్యత నాది. నీ తండ్రిని బాగా చూసుకో. అదేనయ్య గారు. నాన్న బాబు ప్రసాద్, సరిపోయిందా బాబు? కాఫీ బాగుందా బాబు? అయ్యగారు, నాన్న వెళ్ళొస్తాం అయ్యగారు. హలో మై డియర్ మానస. హాయ్ మురళి. సారీ మానస, కొంచెం లేట్ అయింది. కొంచెమా? నీకోసం ఎదురు చూసి చూసి బోరు కొట్టింది తెలుసా. సారీ చెప్పాను కదా. అయినా ఎదురు చూపులో పనే థ్రిల్ ఉంటుందిలే. థ్రిల్లు లేదు, కిల్లు లేదు. అయినా మన ప్రేమ విషయం మీ నాన్నగారితో చెప్పారా లేదా? లేదు మానస. లేదా? అయితే రేపటి నుంచి మనం కలవడం కుదరదు. మానస, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా నాన్నగారు నా ఇష్టాన్ని కాదండ్రు. ఆ విషయం గురించి అయితే నువ్వు మర్చిపో. ఎలా మర్చిపోమంటావు మురళి? మీ నాన్నగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మన ప్రేమను కాదు అంటే నేనేమైపోవాలి? మానస, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు మురళి, నువ్వు జమీందారి గారు పెట్టవి. మరి నేను? మానస, ప్రేమ కాస్తులు అంతస్తులు ఏమీ చేయలేవు మానస. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేనిదే నేను లేను మానస. చాలా థ్యాంక్స్ మురళి. నిజానికి నేను చాలా లక్కీ. ఎందుకంటే ఈ అందాల రాశి నా సొంతం అవుతున్నందుకు. నీ మాటల్లో ఏదో తెలియని తీయదనం ఉంటుంది మురళి. అవును మానస, నీ మాటలో కూడా ఏదో తెలియని మత్తు ఉంది. అబ్బో, మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళు ఏదో రకంగా పొగిడి భలే ఆకట్టుకుంటారే. ఇది పొగట్టు కాదు మానస. నీ చిలిపి కళ్ళు నన్ను ప్రేమ పరవశంలో పొంగిస్తున్నాయి. తెలియని పరువున ఉరుగలు వేసే నీ వయసు పొంగులు నా మనసుని హత్తుకుంటున్నాయి. నీ రూపం నా బిగి కౌగిల్లో కరిగిపోమంటున్నాయి. అమ్మో, కవిత్వమే. ఇది కవిత్వం కాదు మానస. ప్రకృతి సహజ ప్రతి ప్రేమ జంట ఎన్నో తీయని కథలు కంటారు. నిజం మురళి, నేను ఎన్నో మధురాతి మధురమైన ఊహల్లో ఉన్నాను. మన ప్రేమ అమరి ప్రేమగా మారాలని ఎన్నో కలలు కంటున్నాను. ఆ కలలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మన విరుగులు ఎలా కలిసినప్పుడే మన ప్రేమ శాశ్వతం. అవును మురళి, మన కలయిక ఇలాగే ఆళ్ళు మగలు బంధంగా మారాలి. అలాగే నీ ఇష్టం నేను కాదను. మన బంధం ఇలాగే ఆళ్ళు మగలు బంధంగా మారాలి అంటే మన ప్రేమని పెద్దవాళ్ళకి తెలియజేయాలి. చూడు మానస, ఈ మురళి మాట అంటే మాటే. మాట తప్పడం మా వంశంలోనే లేదు. అయినా నీలాంటి అందాలు రాసి నేను వదులుకోలేను మానస. నువ్వు లేనిదే నేను లేను మానస. మనం ఇలా ఎంతకాలం చాటుమాటుగా ప్రేమించుకుంటాం మురళి. అలాగే ఈ రోజే మా నాన్నగారితో మన ప్రేమ విషయం చెప్పి నీ ముక్కుకి తాడు వేయమంటావా? ముక్కు తాడు కాదండో అబ్బాయి గారు, ప్రేయసిని శాశ్వతంగా ముడివేసే పవిత్రమైన మంగళసూత్రం. ఏ సూత్రమైనా అంత తేలికే వేయండి అమ్మాయి గారు. మురళి, కట్ట కానుకలు మాట్లాడుకోవాలిగా. ఏమిస్తారో చెప్పండి అమ్మాయి గారు. ఏం కావాలో కోరుకోండి అబ్బాయి గారు. కోరుకున్నవన్నీ ఇస్తారా అమ్మాయి గారు? ఇవ్వకపోతే ఊరుకుంటారా అబ్బాయి గారు? అయితే వేడి వేడి ముద్దులు కావాలి. అమ్మో, అంత కట్నం నేను ఇవ్వదానండి. కాకపోతే వాయిదాల పద్ధతులు ఇవ్వచ్చుగా. అబ్బా ఆసే, ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. ముందు మన ప్రేమ విషయం పెద్దవాళ్ళ
చెప్పండి. అలాగే మనస, ఈ రోజే మా నాన్నగారితో మన ప్రేమ విషయం చెప్తాను. అప్పుడు కట్నం ఇవ్వక తప్పదుగా మరి. ముద్దంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తను గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో, చెయ్యి పట్టబుద్దైతాంది రాజిగో, ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో. నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది.
బజార్లో హరిబాబు గారు కనిపించారు. ఏ చిన్నబాబు, చదువు కోసం ఫారెన్ వెళ్ళినప్పటి నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ. నిన్న చిన్నబాబు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తానన్నారు. ఇంకా రాలేదేంటి అని అడిగారు. ఇంతకీ పెళ్లి సంబంధం గురించి చిన్నబాబుకి చెప్పావా లేదా? అవునరా బామ్మర్ది, ఆయన నా చిన్నటి స్నేహితుడు. ఈ మధ్య కలుసుకున్నాం. మాట మీద మాట వచ్చి వాళ్ళ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటా అని మాట ఇచ్చాను. మీరు మాటిచ్చారు సరే, ఈ పెళ్లికి చిన్నబాబు ఒప్పుకుంటాడా లేదా అనేది నా అనుమానం. ఏంట్రా వాడికి చెప్పేది? వాడి పెళ్లి నా ఇష్టం కాదా? నా మాట కాదంటాడా? కాదనడు కానీ కానీ ఏంట్రా, వాడి పెళ్లి నా ఇష్టం మీద జరగాలి. ఆ విషయాలన్నీ నాకెందుకు కానీ హరిబాబు కనిపించారని చెప్పడానికి వచ్చాను. ఇక మిగతా విషయాలు మీరు తేల్చుకోండి. నేను వెళ్ళొస్తాను బాబా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ రా. ఏంటి డాడీ, మామయ్య వచ్చినట్టున్నాడు, వెళ్ళిపోయాడా? అవునరా, ఈ పెళ్లి విషయం గుర్తు చేసి మరీ వెళ్ళిపోయాడు. నా పిల్ల లేక నా పిల్ల. డాడీ. అవునరా, నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఈ మధ్య నా చిన్నటి స్నేహితుడు హరిబాబుని కలిశాను. మా ఇద్దరు మాటల్లో ఒకరు మాట ఇచ్చుకున్నాం. ఆయన మన ఆస్తికి మన గౌరవానికి సరైనోడు. అందుకే కాదనలేక మాట ఇచ్చాను. సారీ డాడీ, మీరు మాటిచ్చారు, నేను మనసు ఇచ్చాను. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? చెప్పాను కదా డాడీ, నా మనసు నా దగ్గర లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మళ్ళీ మన గౌరవం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఈ చుట్టుపక్కల ఎవరికే కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తారు. నా మాట మీద గౌరవంతో నేను చెప్పినట్టు వింటారు. కానీ నువ్వు ప్రేమలో పడి నాకే ఎదురు చెప్తున్నావు. సరే, ఆ అమ్మాయికి ఉన్న గౌరవం ఏంటి? వాళ్ళకున్న ఆస్తి ఎంత? వాళ్ళ ఆస్తి అనురాగం, వాళ్ళకున్న గౌరవం 10 మందికి సహాయపడే మంచి గుణం డాడీ. సహాయపడే వాళ్ళ గాని సహాయం చేసేవాళ్ళు కాదన్నమాట. అవును డాడీ, ఆ అమ్మాయి ఒక అనాథ. పిచ్చోడా, ప్రేమ గుడ్డిదిరా. వయసులో ఉన్న ప్రతి వాడికి అమ్మాయిలు బంగారపు చిలకల్లా కనిపిస్తారు. ఆ తర్వాత తెలుస్తుందిరా అది చిలక కాదు రాక్షసి అని. ఆయన మన వంశంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎవరికి జరగలేదురా. నా మాట విని మన గౌరవాన్ని కాపాడు. అలాగని ఆ అమ్మాయికి అన్యాయం చేయమండి మా డాడీ. మురళి, సారీ డాడీ, మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించలేకపోతున్నాను. వంశం, ప్రతిష్ట, గౌరవం అని మీరు ప్రతిష్ఠించినోడు దానికి మోసం చేయలేక నేను. మన ఇద్దరి మధ్యలో ఆ ఆడపిల్ల జీవితాన్ని బలి చేయదు డాడీ, ప్లీజ్. తప్పు నీది కాదా, నాది. తల్లి ప్రేమను నోచుకోలేని నిర్భాగ్యుడు అని, నా వంశ జ్యోతివని నిన్ను ఎంతో అల్లారి ముద్దా పెంచానురా. జమీందారు సంప్రదాయ కట్టుబాట్లు తెలుగుని పెంచడమే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ, నీకు ఈ డాడీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని మర్చిపో. ఊరుండి మరి మనం దూరం అవ్వదు డాడీ. ఆహా, నువ్వు నా మాట అంగీకరించలేనప్పుడు నేను నీ మాట ఎందుకు అంగీకరిస్తానురా? నీకు నీ మనసు అంత ముఖ్యమో, నాకు నా ఆత్మగౌరవం అంత ముఖ్యం. నా మాటకి ఎందుకు చెప్పేవాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. మొట్టమొదటి వ్యక్తి వినిపే. భయపడక మురళి, కన్న బిడ్డని కాల్చుకొని చంపేటంత కసేవాడు కాదు మీ డాడీ. ఆత్మరక్షణ కోసం ఉపయోగపడి ఆయన ఒక్కొక్కసారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాడీ, నా రక్తం పుట్టిన నిన్ను చంపుకోలేను, అలాగని నేను ఆత్మహత్య చేసుకోలేను. నీ ప్రేమకు ఈ తండ్రి ఒకరే అడ్డు తొలగించుకో. తీసుకో డాడీ. ఆలోచించుకో మురళి. ఒక్కొక్కటి నా గుండెలో దింపి నీ ప్రియురాలు చేరుకో. డాడీ, నీకు ఇంకో దారి లేదు మురళి. నీ ప్రేమకు ఈ తండ్రి ఒకరే అడ్డు. ఒరే, నీ కోసం నీ ఎంతో చేశానురా. కానీ అమ్మాయి ముందు నేను చిన్న చూపు చేసావు కదరా. లేదు డాడీ, లేదు. చిన్నప్పటి నుండి ఎంతో అల్లారి ముద్దుగా పెంచిన మిమ్మల్ని నా చేతులతో నేను చెప్పలేను డాడీ. మురళి, చావు ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే ముందు వెనుక. ఈ రోజు కాకపోతే రేపు సాహసం చెయ్యక తప్పదు. కమన్, అంత సాహసం నేను చెయ్యలేను డాడీ. భయం ఉన్న చోట ప్రేమ ఉన్నది మురళి. సాహసం చెయ్యక తప్పదు. సారీ డాడీ, నేను ఆ పని చేయలేను. నీకు ఈ డాడీ మీద నేను బ్రతుకుండాలంటే నాకు ఈ పరువు ప్రతిష్ట ముఖ్యం. అందుకే నేను చూసిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. డాడీ, ఒరే, నీ ప్రేమ నిండాడిదిరా. మన వంశ గౌరవం మన పూర్వీకుల నుంచి వస్తుంది. నేను నా గౌరవాన్ని విడవలేను. అలాగని నీకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో మన గౌరవం ముఖ్యమో తెలుసుకో. అలాగే డాడీ. బసయ్య, ఒరే బసయ్య, మురళి,
మీ మురళి. మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేను, అలాగని నా ప్రేమను చంపుకోలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం మీ మనసును గాయపరిచినా తప్పదు. మీరు ప్రేమ గుట్టిది అంటున్నారు, కానీ నాకు ప్రేమ లేనిదే జీవితం లేదనిపిస్తుంది. అందుకే ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. మీకు మీ పరువు ప్రతిష్ట ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. మన ఊళ్ళో వాళ్ళందరికీ నేను పై చదువుకు వెళ్ళానని చెప్పండి. మిగతా సంగతులు అతి తొందరలోనే మీకు చెప్తాను. తొందరపడి వెతకడానికి ప్రయత్నించవద్దు. ఇట్లు మీ ప్రియమైన పుత్రుడు మురళి. ఎంత పని చేసావురా! నే పాపం చేశాను దేవుడా, నాకు ఈ శిక్ష వేశావు. అయ్యో భగవంతుడా, నువ్వు లేకుండా నీ ఎలా బ్రతుకుతాను అనుకున్నావురా? మానసా, ఇదే మన కొత్త ఇల్లు. ఈ ఇంట్లోనే మన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. నీకు ఇప్పుడు హ్యాపీయేగా? ప్రేమలో గెలిచాక సంతోషం కాకుండా మరేముంటుంది మురళి. అయినా నా ఆలోచన ఏంటంటే మనల్ని ఎప్పటికైనా మీ నాన్నగారు మనల్ని క్షమిస్తారా లేదా అని. తప్పకుండా. ఎందుకంటే మా నాన్నగారికి నేను ఒకే ఒక ముద్దులు కొడుకుని. ఆయనకి నేనంటే పంచ ప్రాణాలు. కాకపోతే కాస్త టైం పడుతుందంటే. నిజంగా అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో. అతి తొందరలోనే మన ప్రేమను అంగీకరించక తప్పదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే ఈ మూడు ముళ్ళకు ఉన్న బంధం అటువంటిది. అవును మురళి, ఈ మూడు ముళ్ళ బంధానికి మీ నాన్నగారి ఆశీర్వాదం ఉంటేనే అర్థం ఉంటుంది, ఆనందం ఉంటుంది. హలో మురళి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మానసా, వీడి నా చిన్ననాటి స్నేహితుడు రాజేష్. మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. నమస్కారం అండి. ఒరే రాజేష్, ఒరే రాజేష్. ఒరే మురళి, నువ్వు చాలా లక్కీరా. ఏరా, నువ్వు మానసి గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను రా, కానీ నువ్వు చెప్పింది కంటే తను చాలా అందంగా ఉందిరా. నిజంగా నువ్వు ఒరే మానసాన్ని మరీ ఎంతలా పొగడుకురా బాబు. ఆ తర్వాత నా నెత్తి కూర్చుంటుంది. సరే నేను వస్తాను రా. వదిలే చేసి వెళ్ళరా. నీ ఇద్దరి మధ్య నేను ఎందుకురా, వస్తా. ఒరే, నీకు చిన్నప్పటి నుండి ఉన్న కంగారు ఇప్పటికీ పోలేదురా. మానసా, వీడికి చిన్నప్పటి నుండి కంగారే. అందుకేనేమో వీళ్ళ ఇంట్లో వాళ్ళు వీడికి కంగారుగానే పెళ్లి చేసిస్తారు. మానసా, వీడి పెళ్ళే కాదు, పిల్లలు కూడా కంగారుగానే కలిగాడు. వీడికి 5 సంవత్సరాలు బాబున్నాడు తెలుసా? ఒరే మురళి, ఆపరా బాబు. నా విషయాలన్నీ ఎందుకు కానీ నీ గురించి మా వాళ్ళకి చెప్పాను. ఆయన ఓకే అన్నారు. మీరు అక్కడి నుంచే డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ రా. నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. అరే ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా? చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. సరే నేను వస్తాను రా. మా కోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు ఎంజాయ్ చేయండి. మానసా, నాకు డ్యూటీ దొరికింది. ఇక మన జీవితంలో ఎదురు చూడవలసిన అవసరం లేదు. సంధ్య వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ
చెరుకోన కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం కథిమి తపనే తలాంగుతోం తోం తోం ఇంద్రధనుసు మంచం నిమ్మంది వయసు లంచం పిల్లని మలిపించం అది అడిగను మరి కొంచెం పిల్ల పిల్లాడినాక చేయమన్నది కుంభమేళ తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ వనిత చిరమణుత చక్క చేసి ఒక్కటవనా మీద పడనా నీ గడవనా కన్నె ఎదరాగానా రగిలే గులాబీవే మగ నుడి సభకే జవాబువే తగిలే సుఖారిని మిగుముల బరిలో విహారిని శోభనాల బాల ముందు వెనుక చాలా జాజుల మజాల పూగంధం పోయాలా తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ పిల్ల పిల్లాడిదాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకుతారా కసిపతి నిసిపలికేరా బాగా ఏంటి చంద్రబాబు చదువు కోసం ఫారెన్ వెళ్ళినప్పటి నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అలా దిగులుగా ఉన్నావు. చదువు అయిపోయిన తర్వాత ఎలాగో వస్తాడు కదా. నిజంగా వస్తాడంటావా? అదేంటి బాబు అలా అంటావు? చదువు అయిపోయిన తర్వాత ఎలాగో వస్తాడు కదా. అవునరా, వాడి చదువు ఎంత తొందరగా అయిపోతుందా అని ఆలోచిస్తున్నా. బాబా మరీ పిల్లల మీద అంత ప్రేమ పెంచుకోకూడదు. వాడేమీ చిన్నపిల్లవాడు కాదు. వాడికి రేపు మీరే జీవితాన్ని ఏర్పరచాలి. అవునరా, వాడి జీవితం గురించే నా ఆలోచన అంతా. నా కట్టుబాట్లు నా ఆలోచనలు తెలియకుండా పెంచాను. బాబా మరీ ఎక్కువగా ఆలోచించుకు. వాడేమి ఈ తలవంపులు తెచ్చే పని చేయట్లే. సబ్బు ఎక్కడ పెట్టావ్? అక్కడే ఉంటుంది చూడండి. మానసా, టవల్ ఎక్కడ పెట్టావ్? ఏమై పెట్టుకున్నాడు పెట్టవు. కళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తే అన్నీ కనిపిస్తాయి. ఏంటి మానసా ఈ రోజు అంతకు సిగ్గా మాట్లాడుతున్నా? విసుగు కాక ఒక పక్క ఇది, ఒక పక్క మీరు. మీ ఇద్దరి మధ్యలో నలిగిపోవాలా? ఇదిగో నన్నేమైనాను, నేను ఒప్పుకుంటాను. ఏమైనా అన్నావా? బాగారు. అవునులేండి, 2 సంవత్సరాల నుంచి
కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర సగమెచ్చుకోవద్దే. నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకో ఉన్నాడే, అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పడొద్దే. మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. ఎందుకే ఇంట రోజు మెదడు తింటావు, ఎందుకుంటంత నీతిని పెట్టుకుంటావు. ఉన్నదానితోనే మనం సర్దుకుంటే మంచిదిగా. సంపదలోనే లేదు సంతోషం, సంపకి నన్ను నీ డాబు కోసం. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. మనిషికి లేదే, ఎన్న పెట్టెనే భరించి ఉండాల్సిందే. మానస, ఎందుకైనా బుర్ర తింటాము? కానీ ఏంటండి, నేనేమో జమీందారు గారి భూపతి రాజు గారి కోడల్ని, కానీ ఇక్కడ అంట్లో తోముతున్నాను. నా కష్టం ఎవరితో చెప్పుకోను? మానస, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా? మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే తప్పు. తప్పు చేసా కష్టాలు తప్పవు. మరి తప్పు మీరు చేసి శిక్ష నేను అనుభవించాలా? మానస, నా మీద అరవడం కాదండి. ఒకసారి మీ నాన్నగారిని బ్రతిలాడి మన పెళ్లిని అంగీకరిస్తే మన కష్టం, మన పాప జీవితం బాగుంటుందనే నా ఆశ. అంటే నేను ఓడిపోవడమే నీ కోరికన్నమాట. గెలుపు ఓటములు కాదండి ముఖ్యం, సుఖం అనుభవించే అదృష్టం. ఆ స్థానం నాకు కావాలి. అంటే నాకు చూసినట్టు ప్రేమించాలన్నమాట. లేదండి, మీ మంచితనం చూసే మిమ్మల్ని ప్రేమించాను. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మీ నాన్నగారిని ఒప్పించేలా చేస్తే మన జీవితం, మన పాప జీవితం బాగుంటుందనే నా ఆశ. మానస, నీ ఆవేదన నాకు అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వు. ఎంత టైం కావాలండి? ఇదే మాట ఎన్నిసార్లు చెప్తారు? మానస, మా డాడీకి మన మీద ప్రేమ తగ్గేంత వరకైనా ఏ మొక్క పెట్టుకుని అడుగుంటావు? అయినా ఆయన అంతటా వచ్చి రారా
జీవితం మొదట్లాగే అనాథగా బ్రతకాల్సిందే. మానస, నీకు తోడుగా నేను లేనా? తోడు ఎప్పుడు డ్యూటీ పని మీద, కంపెనీ పని మీద, ఆఫీస్ క్యాంపులకు వెళ్ళడం తప్ప నాకు తోడుగా ఎప్పుడున్నారండి? మానస, డ్యూటీ చేయడం నా ఒక్కడి కోసం కాదు కదా. అయినా నేను పుట్టుకతోనే కోటీశ్వరుని. కానీ ఇప్పుడు అంటే నా వల్లేనా మీకు ఈ కష్టాలు? నా ఉద్దేశం అది కాదు. మరి ఏంటి దాని ఉద్దేశం? మానస, మొగుడు పెళ్ళమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొగుడు ఎట్టమంటే పెళ్ళం తిట్టమంటే 10 మందిలో మన జీవితం నవ్వుల పాలవుతుంది. ఇద్దరం ఒక బండి చక్రంలో సమానంగా నడిచేటప్పుడే మన జీవితం అందమైన జీవితం అవుతుంది. మన జీవితం అందమైన జీవితంగా ఉండాలి అంటే మన పెళ్లిని మీ నాన్నగారు అంగీకరించాలి. అందుకే చెప్తున్నాను, రేపు వచ్చే నెలలో మన పాప అనిత పుట్టినరోజు ఉంది. అది మీ నాన్నగారి సంక్షేమంలోనే జరగాలి. ఇదే నా నిర్ణయం. అందుకే ప్రేమించకూడదు. మానస, వస్తున్నా. రాజేష్ గారు, మీరా? రండి. మానస, మురళి కంపెనీ పని మీద క్యాంపుకు వెళ్ళాడు. 2 రోజుల వరకు రాడు. మీకు ఈ సామాన్లు ఏమన్నా? అవునా? సరే, టీ కాఫీ? అబ్బే పర్వాలేదు మానస. ఒక్క నిమిషంలో వస్తాను. అబ్బా, ఎంత అందంగా ఉంది. ఈ అందం అంతా నా సొంతమైతే. వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగ ప్రేమరాగం దీపతాళం జంట కచేరి చేస్తుంటే వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగ ప్రేమరాగం దీపతాళం జంట కచేరి చేస్తుంటే నీటి అందాల ముసుగుల్లో అడబిడ్డ పట్టింట వీడు పట్టులా చేసే వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగ
సామిరంగా ప్రేమనాదం ప్రేమకాలం జట్ట కచేరి చేస్తుంటే వన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా రాజేష్ గారు, రాజేష్ గారు, టీ. అబ్బా ఎంత అందంగా ఉన్నారో. ఏదో అన్నట్లున్నారు. అదే టీ చాలా బాగుందన్నానండి. లేదు, ఇంకోటి ఏదో అన్నట్టున్నారు. నిజం చెప్పాలంటే మీరు చాలా అందంగా ఉన్నారండి రాజేష్. అవునండి, మిమ్మల్ని చూసిన మొదటి రోజే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నా కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో మీరు అచ్చం అలాగే ఉన్నారు. మిమ్మల్ని చూసిన మొదటి రోజే నేను షాక్ అయ్యాను. రాజేష్ గారు, మీరు షాక్ అవడానికి నేనేమి ఐశ్వర్యరాయని కాదు. అది చాలు మీ కాంప్లిమెంట్. ఇది కాంప్లిమెంట్ కాదు మనసా, నిజం. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్వేమో జమీందార్ గారి కోడలివి, కానీ నిన్న మురళి ఏ సరదా సంబరం లేకుండా నీ జీవితాన్ని ఒంటరి జీవితాన్ని చేశాడు. ఇక మురళి నిన్న ఇంటికి తీసుకెళ్ళలేడు, వాళ్ళని ఎదిరించలేడు. అవును రాజేష్ గారు, మురళికి ఎన్నోసార్లు చెప్పాను, అదుగో ఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు కానీ మా ఇంటికి తీసుకెళ్ళడమే లేదు. అది జరగదు మానస. నిన్ను ఇలా చూస్తుంటే నాకు జాలేస్తుంది. అందుకే నేను సంతోషపెట్టాలని నీకు ఒక బహుమతిని తీసుకొచ్చాను. ఇదిగో చూడు. అబ్బా, ఎంత బాగుంది. నేనే పెడతాను. ఏంటి మీరు చేస్తున్న పని? కమాన్ మనస, నేను ఎంతకాలం వంట జీవితాన్ని గడుస్తావు? ఈ 4 గంటల మధ్య నీకంటూ ఒక ఆనందం ఉండాలిగా. రాజేష్ గారు, నాకేదో భయంగా ఉంది, వదలండి. భయం ఎందుకు? నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. వద్దండి, మురళికి తెలిస్తే మురళి రాడు. వాడిని నేనే క్యాంపుకు పంపించాను. ఆలోచించుకో. మురళి, మన స్నేహానికి మాడి మాత్రం
అంటే మనది పెళ్లి కాదా? పెళ్లి విలువ నీకేం తెలుస్తుందిలే? పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ తనాన్ని 5వ తనంగా మూట కట్టుకొని 4 దిక్కులు సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలను ఒకటి చేసేదేనే పెళ్ళంటే. మన పెళ్లిలో అద్దేచ, కామేచ, రాతి జరామి అని ఎన్నెన్నో ప్రమాణాలు చేశామే. ఆ ప్రమాణాలన్నీ ఏమయ్యాయే? చెప్పవే, చెప్పు. మన పెళ్లికి మన ప్రేమకి పెళ్లికి నిదర్శనం ఇదేనా? చెప్పవే, చెప్పు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటారండి? నేను ఈ ఇంటి ఇల్లాల్ని. ఇల్లాలని కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజేసు మాత, చైనేసు రంభ అంటారే. అసలు వీడికి అర్థం నీకు తెలుసా? కార్యేసు దాసి అంటే తన భర్త చెప్పే ప్రతి పనిలోనూ తన భార్య సగమై నిలవాలని. కరణేసు మంత్రి అంటే రాజుగారు చెప్పిన మాటలు మంత్రి ఎలా వింటాడో అలా తన భర్త చెప్పిన మాటలు భార్య వినాలని. భోజేసు మాత అంటే తన తల్లిలా తన భర్త ఆకలిని తెలుసుకోవాలని. చైనేసు రంభ అంటే భర్త అలసిపోయి ఇంటికి వస్తే తన అందంతో ఆలసడిని దూరం చేయాలని. అయినా పెళ్లికి ముందు ఆడపిల్లలకి వ్రతాలు ఎందుకు చేస్తారో తెలుసా? మంచి భర్త రావాలని. మంచి భర్త అంటే డబ్బున్న వాడని కాదే, తన మనసు ఎరిగిన వాడని. నీ కోసం మా నాన్న వదులుకున్నాను కాదే, కానీ నువ్వు చేస్తున్న పని ఆగు. నన్ను కొట్టే అధికారం నీకు లేదు. నేను నీ భర్తని. అయితే అంటే చేసినంత చేసి నన్ను ఎదురుస్తావా? అయినా వాడు తాళి కట్టాడా? కాలు మెట్లు పెట్టాడా? అసలు నువ్వు వాడదేనా? మేము మనుషులమేనండి, మాకు కోరికలుంటాయి. నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే. నాలాగే ఎంతో మంది కుర్రవాళ్ళు ప్రేమే దైవం అని మోసపోతున్నారు. కన్నవాడిని దూరం చేసుకొని మోసపోతున్నారు. నాలాంటి వాడికి ఇలాంటి శాస్తి జరగవచ్చు. ఊరుకో తల్లి, ఊరుకో. మాన్స, జరిగిందేదో జరిగింది. ఇక మీద 2 తప్పులు చేయనని మన పాప మీద ప్రమాణం చేసి చెప్పు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నాకున్న కోపానికి నిన్ను ఎప్పుడో చంపేయారు, కానీ మన పాప ఏమైపోతుందని ఆలోచించాను. గౌతముడు, ఇక మీద 2 తప్పులు చేయనని మన పాప మీద ప్రమాణం చేసి చెప్పు. గౌతముడు తన భార్య అహల్య తప్పు చేస్తే తన చేత తపస్సు చేయించి తనను పతివ్రతగా స్వీకరించాడే. నేను మన పాప కోసం నిన్ను క్షమిస్తాను. మన పాప మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంక మీద 2 తప్పులు చేయనని చెప్పదే, చెప్పు. మన పాప మీద నీకు ప్రేమ లేదా? ఆడదానిగా పుట్టి ఆడపిల్ల కోసం ఆలోచించావా? అసలు ఆడదానిగా పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. మన దేశాన్ని స్త్రీగా పాలిస్తారే భరతమాతగా. ఆపటి మీ పాత చింతకాయ మాటలన్నీ. అంటే నేను ఇప్పుడు వరకు చెప్పిన నీ మాటలన్నీ నీ బుర్రకెక్కలేదా? అయినా మాది పరువు కోసం ప్రాణాలిచ్చే వంశమే, కానీ నీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ. మురళి, ఏంటి పిరికి పడలే ఈ పని? వద్దా, నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు. మురళి, నన్ను క్షమించు మురళి. నేను తప్పు చేశాను, మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. మన పాప మీద ఒట్టు మురళి, మరన్నీ హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు ఏమైతే ఆ బుద్ధి ఇప్పటి వరకు నా ఈగో నాకు అడ్డుగా వచ్చింది. ప్లీజ్ పదండి, హాస్పిటల్కి వెళ్దాం. నేను మాత్రం బతుకుంటే నాకు ఈగో ఉండదా? అయ్యో, పదండి తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. అబ్బా మంట. వద్దా, నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు. మురళి, అబ్బా మంట. మురళి,
నాలోకి తూయిపోయి అందాలు చూసి మోసపోకండి. అబ్బా మంట నాకు దానికో అంతా అందిస్తున్నా. ఆంతాన్ని వెళ్ళుకో, దయచేసి గ్రహించండి ప్లీజ్. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము, చిన్న రాయి విసిరినా చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అద్దాల సౌధము. నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు. కనికమైన ఆవేశం మనసునే చంపింది, నిన్ను పశువుగా మార్చింది. నీ పడుచుదనం దుడుకుతనం పంతాలకు పోయింది, పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది, నిన్ను బలి పశువుగా చేసింది. అందమైన జీవితము అద్దాల సౌధము. బాబు మురళి, అసలు ఏం జరిగిందిరా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా, మీ డాడీ వచ్చారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. లేదు నాన్న. బావా, మన మురళి ఇంకా లేడు బావా, లేడు. అయ్యో భగవంతుడా, ప్రేమ పేరుతో దూరం అయ్యాడు, తిరిగి వస్తాడనుకున్నానే. ఇలా శాశ్వతంగా దూరం అవుతాడు అనుకోలేదు. ఒరే మురళి, నువ్వు లేకుంటే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావురా? నువ్వు నాకు తలపురి పెడతావనుకుంటే నేనే నీకు తలపురి పెట్టవలసి వస్తుంది అనుకోలేదురా. భగవంతుడా, ఇలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదయ్యా. ఏం జరిగింది? నా కొడుకు ఎలా చనిపోయాడు? దీనంతటికి కారణం నేనే మావయ్య. ఛీ, చెప్పుకోడానికి సిగ్గులేదు. సిగ్గి మాలిన పనులే చేశాను. నాలాంటి ఆడది బ్రతకడానికి వీలు లేదు. ఛీ, ఆ పిలవకు. ఆ పిలుపు నా కొడుకుతోనే పోయింది. నా కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. నీ మాయలో పడి నాకు శాశ్వతంగా దూరం చేసావు కదే. నాకు పుత్ర శోకాన్ని మిగిలించావు కదే. అసలు కోడలంటే వంశాన్నిచ్చే దేవత అంటారే, కానీ నువ్వు నా కొడుకుని పొట్టని పెట్టుకున్నావు కదే. నాలాంటి పాపికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు మావయ్య. నన్ను చంపినా ఎలాంటి పాపం తగలదు. ఛీ, అయినా నా కొడుకు నీకు సరైన శిక్ష విధించాడే. ఆడదానికి నిజమైన అలంకారం పసుపు కుంకుమేనే. అది ఈ రోజు నుంచి నీకు ఉండవు. ఈ తాళి గుండెల దాకా వేలాడారు ఎందుకు కడతారు తెలుసా? తన గుండె చెప్పుడు ఆ మగవాడు వినాలనే. కానీ నువ్వు ఆ గుండెని ఆపేస్తావు కదే. ఇప్పుడు అనుభవించవే, అనుభవించు. ఒరే వెంకట్రావు, మురళిలా చూస్తూ ఉండలేకపోతున్నాం రా. వాడిని కారు దగ్గర తీసుకురండి రా. జరగవలసిన కార్యక్రమాలు చూద్దాం. చాలా సంతోషం
వద్దురా, ఈ ఆవేశంతో బాబు గారికి చెప్తే నీకున్న ఆవేశమే బాబు గారికి ఉంటుందిరా. ఈ నిజం చెప్పొద్దురా. ఓ సభ్య సమాజమా, ఇలాంటి యథార్థ గాథలను ఎన్నెన్నో కల్లారా చూసిన నేటి తరమా తల్లి ఒడి నుండి బిడ్డను వేరు చేసి ప్రేమ బంధానికి ఆదిలోనే అర్థం చెరిపేస్తున్నారు. తన కన్నవారిని వదిలి పరుగులు తీస్తున్న ఓ యువకుల్లారా, మీరే చెప్పండి. ముక్కుపచ్చలారని పసిపిల్లలను అనాథలు చేయకండి. నేడు అనాథ సన్నాయాల్లో ఉన్న ప్రతి పిల్లల పుట్టిక ఇలాంటి యథార్థ గాథల వల్లనే కదా. ఒక్కసారి ఆలోచించండి. ముక్కుపచ్చలారని పసిపిల్లలను అనాథలు చేయకండి. ఈ పాప ఏ తప్పు చేయకపోయినా రేపు సమాజం తన పుట్టిక మీద వంకర చూపుని చూస్తుంటే, తన పుట్టిక మీద తనకే అసహ్యం వేసి ఏ అగాధ్యమైనా చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు? మీరే చెప్పండి. దయచేసి ఆలోచించండి. క్షణిక ఆనందం కోసం తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ పిల్లలకు మీరే ప్రశ్నలుగా మిగిలిపోకండి. ఈ బంగారు తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని రానున్న భవిష్యత్తుకి బంగారు బాట వేసే జీవితం కావాలి. అప్పుడే తన జీవితం అందమైన జీవితం అవుతుంది. బాబు ప్రసాద్, నీకు ఈ విషయం తెలియదా బాబు? తెలిసింది నాన్నగారు. ఆ మంచి మనిషికి ఇలా జరిగిందేంటి? ఇది చేసిన వింత నాటకం బాబు. మంచి వాళ్ళకి కష్టాలు పెట్టడం ఆ దేవుడికి అలవాటేగా. మురళీ బాబుని ఇంకా పట్నం నుండి తీసుకొని రాలేదు. తీసుకువచ్చాక మన ఊరు జనం అంతా ఎంత బాధపడతారో. మురళీ బాబు పై చదువులకు వెళ్ళాడు. మన ఊరికి ఏదో మంచి చేస్తారు అనుకున్నామే కానీ ఇలా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అయినా మురళీ బాబు పిరికివాడా, చదువుకున్నవాడు, తెలివైనవాడు. చదువుకునే వయసులోనే ప్రేమించుకునే వయసు వస్తుంది. ఆ సమయంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే ఇదిగో ఇలాగే బాధపడాల్సి వస్తుంది. ఆ కుటుంబానికి తీరని నష్టం, ఆ వంశానికి చెడ్డ పేరు, ఆ ఊరికి చెడ్డ పేరు. నా జీవితాన్ని మంచి మార్గంలో పెట్టి నాకు బంధాలు, బంధుత్వాలు, విలువలు తెలిపిన ఆయనకి ఇలా జరిగిందంటే నా గుండె తరుక్కుపోతున్నాను. అయినా ఆ బాధ ఆయన ఒక్కరిదే కాదు బాబు, మన ఊరు జనం అందరిది. మురళీ బాబుని ఇంకా పట్నం నుండి తీసుకుని రాలేదు. తీసుకువచ్చాక మన ఊరు జనం అందరూ ఎంత బాధపడతారో. ఇలాంటి పెద్దవాళ్ళు ఆయనకి మాటలతో ఓదార్చాలి నాన్న. అవునరా, మాటలతోనే ఊరట కలుగుతుంది. ఆ మాట సాయంతోనే నీకు ఉద్యోగం వచ్చేలా చేశారు. అయినా ఆ మాట సాయం తప్ప మనం ఇంకేం చేయగలంరా? మా యువతరం పెద్దయ్య గారికి ఏం చేయమన్నా చేస్తాం నాన్న. మీ వయసు కుర్రాళ్ళు పల్లెలు వదిలి పట్టణాలకు వలస వెళ్తున్నారు. మీరు మా పెద్దవాళ్ళు చూసుకుంటారా? వృద్ధాశ్రమాల్లో చేర్పించకుండా ఉంటే అదే మాకు 10,000. నాన్న, పెద్దయ్య గారు చెప్పిన ఒక్క మాటకే నాలో మనిషిని తట్టి లేపింది. ఆయన కూడా నా మంచికే చెప్పాడని నమ్మిన వాడిని. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు బాబు, నీలాగే మురళీ బాబు కూడా తన తండ్రి చెప్పిన మాట వినుంటే ఎంత బాగుండేదో. నాన్న, తండ్రిని చూడడం మీ ధర్మం. ఈ రోజు నీ తండ్రిని ప్రేమించలేకపోతే రేపు నీ పిల్లలు కూడా నీలాగే ఆలోచిస్తే నీ గతేంటి అన్న ఒక్క మాటకే నాలా మనిషిని తట్టి లేపింది నాన్న. మనిషి మాటను బట్టే మనిషి విలువ చెప్పవచ్చు బాబు. ఎంతో మందికి మంచి మార్గంలో పెట్టిన పెద్దయ్య గారికి ఇలా జరిగిందంటే నాకు బాధగా ఉంది నాన్న. ఆయన చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నాన్న. మనం ఏం చేయగలం బాబు, అంతా దైవ నిర్ణయం.